హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు అయితే మనం కాజు జీరా ఫ్రైడ్ రైస్ అయితే చేసుకుందాం రండి. ఫస్ట్ అయితే దీనికి కావాల్సిన పదార్థాలు చూసుకుందాం. దాని తర్వాత తయారీ విధానం ఏం చూసుకుందాం ఫ్రెండ్స్. పచ్చి కొబ్బరి తురుము, బటర్, కాజు, ఆయిల్, ఎండుమిరపకాయలు, కొత్తిమీర, కరివేపాకు, జీరా, పెప్పర్ పౌడర్ తీసుకుందాం. దాని తర్వాత మనం స్టవ్ అయితే ఆన్ చేసుకొని కడాయి అయితే పెట్టుకోవాలి. కడాయిలో 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకున్నాను. దాని తర్వాత అయితే కాజు అయితే వేసేసుకొని కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. ఎప్పుడన్నా ఏమన్నా చేసుకోలేనప్పుడు సింపుల్గా ఏమైనా చేసుకొని తినేద్దాం అన్నప్పుడు సింపుల్గా ఈ రెసిపీని అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా టేస్టీగా ఎమ్మీగా కూడా ఉంటుంది. వితిన్ 15 మినిట్స్లో అయితే అయిపోతుంది ఫ్రెండ్స్ ఈ రెసిపీ. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. దాని తర్వాత అయితే ఎండుమిరపకాయలు, కరివేపాకు అయితే వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. దాని తర్వాత అయితే కొంచెం జీలకర్ర, అంటే జీరా, దాని తర్వాత అయితే పచ్చి కొబ్బరి తురుము ఇవైతే వేసుకొని కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఫ్రై అయిన తర్వాత కొంచెం కొత్తిమీర అయితే వేసుకోవాలి. కొంచెం సాల్ట్, పెప్పర్ పౌడర్ కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇవి వేసుకొని అయితే బాగా కలుపుకోవాలి. దాని తర్వాత అయితే మనం రైస్ని అయితే ఫస్టే చేసి పెట్టేసుకున్నాం కదండి వండుకొని, ఆ రైస్ని అయితే వేసేసుకోవాలి. నేనైతే బాస్మతి రైస్ అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్. ఇలా వేసుకొని అయితే మొత్తం బాగా కలుపుకొని ఒకసారి కరెక్ట్గా ఉప్పు ఉందా లేదా చూసుకుంటే అంతే ఫ్రెండ్స్. వితిన్ 10-15 మినిట్స్లో రెడీ అయిపోయే సింపుల్ రెసిపీ ఇది కాజు జీరా ఫ్రైడ్ రైస్. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి.